మష్రూమ్ బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? అలాగే ఎప్పుడైనా చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం, చేయడం కూడాను. మష్రూమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఇవి హైబ్రిడ్ అండి. మన సూపర్ మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి కదా! ఆ మష్రూమ్‌తో అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే మాత్రం భలే ఉన్నాయండి అసలు. ఈ మష్రూమ్ కన్నా కూడా న్యాచురల్‌గా మనకి సీజన్‌లో దొరికే మష్రూమ్స్ అయితే ఇంకా బావుంటాయండి టేస్టు. నేనైతే చిన్నప్పుడు మాకు రెగ్యులర్‌గా అవి దొరికేవి కదా! వాటితో ట్రై చేశాను. సర్లేండి ఇప్పుడైతే మనకు అవి లేవు కాబట్టి వీటితో అడ్జస్ట్ అయిపోదాము. ఈరోజు నేనైతే ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ముందుగా మష్రూమ్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులోకి హోల్ గరం మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్నవి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి. మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఈ మష్రూమ్స్ అనేవి సాఫ్ట్గా మగ్గిపోవాలి. అప్పుడే మష్రూమ్స్ బాగా ఉడికినట్లు. సో మష్రూమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్లోకి సరిపడా సాల్టు, అలాగే ఇందులోకి పసుపు, మనం దీనిలోకి స్పైస్కి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే దీన్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి బాగా ఆయిల్లో మగ్గరించిన తర్వాత చూసారు కదా రెసిపీ అనేది అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడైతే మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి చూసారు కదా అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా భలే ఉంది. ఇప్పుడైతే మనం ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడినైతే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 కలిపి పౌడర్ చేసుకొని అదే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఇప్పుడైతే ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీని మీద మూత పెట్టేసేసి ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే అంతే అండి, మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.